14 bags of tea packets అంట. ఈచ్ ప్యాకెట్లో 2.5 kg ఉంటుందంట. దాని రేట్ ఎంత అంటే 1050 అంట. ఓకేనా? అయితే 14 బ్యాగ్స్ ఉన్నదానికి 1050 అయితే ఒకటి 2.5 kg ఉన్నట్టయితే 15 బ్యాగ్స్లో ఉన్నటువంటి ప్యాకెట్స్ 1.5 kg ఉంటుంది. ఆ వాటి రేట్ ఎంత అని అడుగుతుండు. ఓకేనా? దాంట్లో మనం 15 బ్యాగ్స్ 1.5 ఒక వెయిట్ కనుక్కొని చేయాలి. అర్థమైందా? అది ఎట్లా అంటే 14 బ్యాగ్స్ 2.5 kg 1050 రూపీస్ అంటే మనం ఏం చేయాలి, 14 × 2.5 చేయాలి. ఇది 15 బ్యాగ్స్ 1.5 kg, దాని కాస్ట్ మనకు తెలియాలి. అంటే 15 × 1.5 చేయాలి. అంటే 14 × 2.5 చేస్తే 35 kg వస్తుంది. 15 × 1.5 చేస్తే 22.5 అవుతుంది. ఇక్కడ వెయిట్ ఎక్స్ అనుకోవాలి, కాస్ట్ వై అనుకోవాలి. ఎక్స్ ఎంత 35 kg అండ్ ఇంకోటి ఏంటిది, మనం మల్టిప్లై చేస్తే 15 వచ్చేది 22.5 కదా, ఇది x2, ఇది y1. మనకు ఆల్రెడీ అతను ఇచ్చాడు, దీనికి y2 మనకు కనుక్కోవాలి. అంటే x1/x2 = y1/y2 అంటే 35/225 = 1050 × y2. క్రాస్ మల్టిప్లై చేస్తే మనకేమైతే 35 × y2 22.5 × 1050 చేయాలి. చేస్తే మనకు 5 7s 5 2s 10 5 10s మళ్ళీ 7 1s 7 30s. సో y = 22.5 × 30 వేస్తే 675 వస్తుంది. ఇది ఒక మెథడ్. మెథడ్ 2 ఏంటి అంటే 35 kgకి 1050 అయితే 22.5 kgకి ఎంత అంటే క్రాస్ మల్టిప్లై. ఇది కూడా అప్పుడు మనం ఏం చేయాలంటే 22.5 × 1050/35 చేస్తే y2 వస్తుంది. ఇది మొత్తం కట్ చేస్తే = 675.